YLR9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డిలో నూతన కోర్టు భవనానికి పూజ చేసిన హైకోర్టు జడ్జి. మతోన్మాదులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కర్షకులు, దళితులు, గిరిజనులు కలుపుకొని ప్రజా పోరాటాలను నిర్మిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు. సీసీ రోడ్డు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప. పాల్గొన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి. న్యాయస్థానాలు దేవాలయాలతో సమానమని, ఇక్కడ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో 25 కోట్లతో సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు నూతన భవన నిర్మాణానికి శనివారం వారు శంకుస్థాపన చేశారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. సత్వర న్యాయం కోసం కృషి చేయాలని తెలిపారు. అంతకుముందు న్యాయమూర్తులకు స్థానిక మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక గౌడ్, డిఎస్పీ శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిఐ రవీంద్ర నాయక్, ఎస్ఐ బొజ్జ మహేష్, బార్ అధ్యక్షులు గోపాలరావు, న్యాయవాదులు నామ శ్రీనివాస్, పద్మ పండరి, సాయి ప్రకాష్, దేశ్పాండే, నాగం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. All the judicial officers of the dais, my fellow advocates from Ellareddy, Ravindra Reddy garu is a member Bar Council State of Telangana, and Mr. Gopal Rao, President Bar. ప్లేస్ ఇందాక వరప్రసాద్ గారు చెప్పినట్టు ఇంత పెద్ద 5 ఎకరాల స్థలము ఒక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి నేను అనుకోవడము కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో కూడా ఎక్కడ లేదు కావచ్చు అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, నేనంటే ఐ హావ్ నాట్ స్టడీడ్ ద పర్టికులర్ హిస్టరీ, బట్ స్టిల్ ఐ హోప్ దట్ నో సచ్ ప్లేస్ ఈస్ అవైలబుల్, ఎస్పెషల్లీ the junior civil judge court. This is a very good opportunity to the people of the LRD. This is a very good. Now today, the new construction building ki government to high court to రిక్వెస్ట్ మేరకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. నేను అనుకోవడం ఏంటంటే కాంట్రాక్టరు ఇందులో ఈ కన్స్ట్రక్షన్ లో ఇందాక గోపాలరావు గారు అన్నట్టు ప్రముఖ పాత్ర ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు, రెండవ పాత్ర ఒక బండికి 2 చక్రాలు ఎట్లయితే ఉంటుందో ఈ కోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. వీఆర్ ఓన్లీ గెస్ట్ అందులో. కాబట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, కాంట్రాక్టరు ఇద్దరు కలిసి కూడా మరొక 100 సంవత్సరాలు కూడా ఈ 1936 బిల్డింగ్ కు ఈక్వలెంట్ గా ఉండే విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఈ ఎల్లారెడ్డి ప్రజలకి అందజేస్తారని నేను మరీ భావిస్తున్నాను.
మార్కండేయ జయంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పద్మశాలీలు భారీ ర్యాలీ చేపట్టారు. శివుడు మార్కండేయుడని చిత్రపటాన్ని ట్రాన్స్ఫర్బ్ అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. పద్మశాలి సంఘం సభ్యులు, మహిళలు కోలాటాలు ఆడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. పెద్ద మసీదు ప్రాంతం నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కండేయ ఆలయం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం గత నెల పార్టీ 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో 4 రోజులు చర్చలు జరిపి మతోన్మాదులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలని, ప్రజా పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర మహాసభ నిర్ణయించడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగానే కామారెడ్డి జిల్లాలో మతోన్మాదులు, పెట్టుబడిదారుల నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కర్షకులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలను కలుపుకొని మేధావులు, విద్యార్థులతో ప్రజా పోరాటాలను నిర్మిస్తామన్నారు. ఆ దిశగా కామారెడ్డి జిల్లాలో సిపిఎం జిల్లా కమిటీలో ఇప్పటికే పలు నిర్ణయాలు చేయడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం, దేవుళ్ల పేర రాజకీయాలు చేసుడు మానుకోవాలని, బీజేపీకి దమ్ముంటే కులాలను రద్దు చేసి ఒకే కులంగా ఉండా విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, టీఆర్ఎస్ విస్మరించి కాంగ్రెస్కు ఓటు వేసినప్పటికీ హామీలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడ అన్న మాదిరిగానే ఉన్నాయన్నారు. హామీల అమలు కోసం ఓట్లు వేసిన ప్రజలే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, మోతీరాం నాయక్, జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 25 నుంచి ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు ఏవైతున్నాయో అవి రాష్ట్రం యొక్క దశా దిశను మార్చే దిశగా
బ్రహ్మాండమైన ఒక ఉత్సాహభరితంగా సాగినాయి. ఆ మహాసభలలో సిపిఎం పార్టీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు, కార్మిక వర్గానికి, మధ్యతరగతి, అట్లాగే సామాజిక పరంగా అన్ని రకాలుగా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పోరాటాలు ఏవి చేయాలా, చేసిన పోరాటాల ఫలితం ఏంటి, భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అనే అంశాలతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం హామీల అమలుకు ఏ ఉద్యమాలు చేయాలా, అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది దేశ ప్రజలను ఎట్లా మోసం చేస్తూ ఉన్నది, వాళ్ళ హామీల నుంచి ఎట్లా పక్కకు పోయి ఏ హామీలు అమలు చేయకుండా దేశ సంపదను 2-3 వ్యక్తులకు, అదాని అంబానీ లాంటి వ్యక్తులకు అప్పచెప్పేసి మొత్తం ప్రైవేట్ పరం ఎట్లయితే చేస్తున్నారో అట్లాగే ఉద్యోగాలు ఇవ్వకుండా జనం మధ్యన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ఎన్నికలు బయటపడడానికి ఎట్లాంటి కుట్రలు చేస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది మహాసభ యొక్క సూచన, ఆ మహాసభలో జరిగిన తీర్మానం. కాబట్టి దానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో కూడా మేము ప్రధానంగా ఈ జిల్లాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టేసి ప్రజల మధ్యన, కార్మికుల మధ్యన చిచ్చు పెట్టి ప్రజలకు, కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నదో, ప్రధానంగా మధ్యతరగతికి సంబంధించి మోసం చేస్తూ మధ్యతరగతి ప్రజలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళ డబ్బులన్నీ లాక్కొని కొంతమంది పెట్టుబడిదారులకు, అదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నది. అట్లాగే ప్రజా సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలైన నవరత్నాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మూడవది ఎట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రజల్ని, నిరుద్యోగులను, యువతను మోసం చేసి ఈరోజు ఆ యువతను మాయమాటలు చెప్పి పాపం గడుపుకుంటా ఉన్నది. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, బీజేపీ మతోన్మాద చర్యల మీద ఖచ్చితంగా మా జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించే పరిస్థితి ఉన్నది. అట్లాగే మూడవది, ఈ దేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోయిందో ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, మీ ఒకవేళ మతం మేము బీజేపీ కులానికి వ్యతిరేకంగా లేదా కులాన్ని రద్దు చేసే చర్య ఏదైనా తీసుకునే దమ్ము, ప్రకటించే దమ్ము ఉన్నదా అని చెప్పేసి, కానీ బీజేపీ వాళ్ళు జిల్లాకు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్ సవరణ కోసం ఎమ్మెల్యే మరియు బీజేపీ జిల్లా నాయకత్వం ప్రయత్నించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కేంద్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్లో జిల్లాకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే జిల్లా అభివృద్ధి పట్ల బీజేపీ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిక నిధులు ఆ రాష్ట్రానికి కేటాయించారన్నారు. 2 ముఖ్యమంత్రులను ఓడించి బీజేపీ పార్టీకి ఒక ఎమ్మెల్యేని ఇచ్చిన కామారెడ్డిని మాత్రం విస్మరించారని, ఇది కామారెడ్డి ప్రజలను అవమానించడమే అని ఆయన అన్నారు. అలాగే మధ్యతరగతి జీవులకు ఉపశమయం కలిగించే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ని 15 లక్షలకు పెంచాల్సి ఉంటుందని, కామారెడ్డి ప్రజలకు అత్యవసరమైన 2 రైల్వే గేట్ల వద్ద నిర్మాణానికి నిధులు అత్యవసరమని గుర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణాధార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు.
తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు రాష్ట్రాలకి చెందిన నిర్మలమ్మ తెలంగాణకి అన్యాయం చేశారన్నారు. ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని, ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్నారు. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. 50,65,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకి ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని మండిపడ్డారు. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ను ఉపయోగించుకుంటుందన్నారు. దేశం మొత్తం ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు తక్కువ చేశారని, ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను చాలా నిరాశపరిచిందన్నారు. గత బడ్జెట్లో పెట్టిన అంశాలను పూర్తిగా అమలు చేయలేదు. 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. ఇది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాలకే కేటాయింపులతో కూడిన బడ్జెట్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఊసు ఎత్తకపోవడం శోచనీయమన్నారు. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని, బడ్జెట్లో మహిళల భద్రతపై ఊసెత్తలేదని మండిపడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడువాయి మండలం కరుడుపల్లి గ్రామంలో శనివారం 5 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాసుల రాజప్ప మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రోడ్డు పనులు నాణ్యతగా ఉండాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆయన సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతోని గ్రామంలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు స్థానిక ఎమ్మెల్యే ద్వారా మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తడువాయి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిల్ రావు, సదాశివ నగర్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు రాజేందర్, గొల్ల రాములు, పిట్ల సాయిలు, గంగాధర్, గఫూర్, శ్రీనివాస్, చిరంజీవి, రాములు, గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఏర్పడింది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్ 5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విషయం గాంధీ భవన్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కట్టె లేకుండా నడుసుడు కాదు, నీకు చేతనైతే కమిషన్లు లేకుండా ప్రభుత్వం నడుపు. కేసీఆర్ దెబ్బ ఎట్లా ఉంటుందో నీ పాత గురువును అడుగు, మీ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను అడుగు అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తులం బంగారం మీదని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు బంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతు బంధు డ్రామా. ఎకరాకు 17,500 ఇచ్చేదాకా వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలని కేటీఆర్ అన్నారు. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్టె పట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి,
రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా, రేవంత్ కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తొలిసారి సొంత వ్యాపారులను ప్రారంభించే, ఉన్న వాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. మొత్తం 5 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఉద్యోగజీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చేసింది. ఆయుధ పన్ను స్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై 12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొస్తామన్నారు. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. A new scheme will be launched for 5 lakh women, scheduled castes and scheduled tribes, first-time entrepreneurs. This will provide term loans up to 2 crore rupees during the next 5 years. The scheme will incorporate lessons from the successful Stand Up India scheme. Online capacity building for entrepreneurship and managerial skills will also be organized. Measures for labor-intensive sectors. To promote employment and entrepreneurship opportunities in labor-intensive sectors, our government will undertake specific policy and facilitation measures. To enhance the productivity, quality, and competitiveness of India's footwear and leather sector, a focused product scheme will be implemented. The scheme will support design capacity, component manufacturing, and machinery required for production of non-leather quality footwear, besides the support for leather footwear and products. The scheme is expected to facilitate employment for 22 lakh persons, generate over 4 lakh crore rupees, and exports of over 1.1 lakh crore rupees.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్దును చదువుతుండగా ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. మహాకుంభమేళ తొక్కిసలాటలో చనిపోయిన వారి జాబితాను రిలీజ్ చేయాలని, తొక్కిసలాటపై సభలో చర్చ పెట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఆందోళనల మధ్య బడ్జెట్ స్పీచ్ మొదలెట్టడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. Securing energy supplies, promoting exports, and nurturing innovation. For this journey of development, our four powerful engines are agriculture, MSME, investments, and exports. The fuel, our reforms, our guiding spirit, inclusivity, and the destination, Vikasit Bharat. This budget aims to initiate transformative reforms across 6 domains. During the first 5 years, these will augment our growth potential and బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డిలో నూతన కోర్టు భవనానికి పూజ చేసిన హైకోర్టు జడ్జి. మతోన్మాదులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కర్షకులు, దళితులు, గిరిజనులు కలుపుకొని ప్రజా పోరాటాలను నిర్మిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు. సీసీ రోడ్డు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప. పాల్గొన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. నమస్తే.